హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఫైనల్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ లిస్టులకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, అసలు ఈ లిస్టులో ఏమేం వివరాలు నమోదు చేశారు, ఈ లిస్టు ఎక్కడి నుండి మనం చూసుకోవాలి, మన యొక్క గ్రామ పంచాయతీ లిస్ట్ అనేది ఎవరి దగ్గర, ఏ అధికారి దగ్గర ఉంటుంది అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ లిస్టుని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి వివరాలను అయితే నేను మీకు అందించడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అయితే నేను మీకు ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫేజ్ 2 ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ అప్లికేషన్ లిస్ట్ ఆఫ్ నందిపేట్ మండల్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నందిపేట్ అనే మండలికి సంబంధించి 21 గ్రామ పంచాయతీలకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మన చేతిలో, మన ఛానల్ చేతిలో అయితే ఉంది. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, నేమ్ ఆఫ్ ది మండలార్ మున్సిపాలిటీ నందిపేట్ మండల్, నేమ్ ఆఫ్ ది జీపీఆర్ వార్డ్ నెంబర్ ఐలాపూర్, అప్లికేషన్ ఐడిని ఇచ్చారు, అప్లికేషన్ నేమ్ ఇచ్చారు, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఇచ్చారు, క్యాస్ట్ ఇచ్చారు, అడ్రస్ ఇచ్చారు, ఎలిజిబుల్ ఆర్ ఇనెలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇక్కడ నేను క్లియర్గా ఇలా కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్తున్నాను చూడండి. ఈ విధంగా నందిపేట్, ఐలాపూరు, అదేవిధంగా ఇంకా చాలా పేర్లైతే ఉన్నాయి. కమటం, కౌల్పూర్, లక్కంపల్లి, ఈ విధంగా చాలా గ్రామ పంచాయతీల లిస్ట్, 21 గ్రామ పంచాయతీల లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ విధమైనటువంటి లిస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లిస్టుని మీరు ఏ విధంగా చూసుకోవాలి అంటే, ప్రస్తుతానికైతే ఆన్లైన్లో ఈ లిస్ట్ని అయితే రిలీజ్ చేయలేదు. కేవలం ఆఫ్లైన్ మార్గంగా మాత్రమే ఈ లిస్టులను అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని చోట్ల ఇస్తున్నారు కూడా. ఆ మంజూరు పత్రాలకి సంబంధించినటువంటి పూర్తి వీడియోను కూడా నేను ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దున అనేది మీకు విడుదల చేయడం జరుగుతుంది. కొంతమంది ఈ లిస్టు మీరు సెక్రటరీ దగ్గర తీసుకోమని చెప్తున్నారు, ఎంపీడీఓ ఆఫీస్లో తీసుకోమని చెప్తున్నారు, ఆ మాత్రం దానికి వీడియో ఎందుకు చేయడం అని చెప్పేసి కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను మీకు క్లియర్గా థంబ్నెయిల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లిస్ట్ అనేది విడుదలయ్యింది, ఎక్కడ చూసుకోవాలో చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. అంతే తప్ప ప్రతి లిస్ట్, మీ గ్రామానికి సంబంధించిన లిస్టును కూడా నేనైతే వెతికి వీడియోలో చూపెట్టడం పాసిబుల్ కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా ఇలాంటి లిస్టులు అనేది చాలా ఉంటాయి కాబట్టి అవన్నైతే నేను చెప్పలేను. కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ విధంగా లిస్టులు రిలీజ్ అవుతున్నాయి, మంజూరు పత్రాలు ఇస్తున్నారు అంటే లబ్ధిదారులు ఎవరైతే తెలుసుకోలేదో, ఇదివరకు వారికి ఎలాంటి ఫోన్స్ రాకపోయినా, కొంతమందికి ఫోన్స్ కలవకపోయినా కూడా ఫోన్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆ విధమైనటువంటి వారు నష్టపోకుండా ఉండడం కోసం నేను ఇలా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. నా వీడియోస్ వల్ల మంచి ఉంది అనుకుంటేనే నా వీడియోస్ని చూడండి, లేదు ఇవి పనికిరావు అనుకుంటే వీడియోస్ని చూడకండి. అంతేగాని అనవసరమైనటువంటి కామెంట్స్ అయితే పెట్టకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వల్ల మీకు యూజ్ ఉంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.